అమ్మా సీతమ్మ సగమద నిజ ధనిజ మద నిజ నిజ నిద సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి సగమగమదమదని గమదమదని సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ
హాయిగా కూర్చున్న వాళ్ళం, అపారమైన శక్తిని మనం ఆపాదించుకుంటున్న వాళ్ళం. శక్తి అంటే సీత, సీత అంటే శక్తి. ఆ సీత అనే శక్తిని మనలో ఉన్న ఆత్మ రాముడితో మనం అనుసంధానం చేస్తున్నవాడు. ఇదియే లోక కళ్యాణ కారకం, సీతారాముల కళ్యాణం. పవిత్ర క్షేత్రములో మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మను, మన పవిత్రాత్మను మనం దర్శిస్తున్నాం ధ్యానం ద్వారా. ధ్యానం ఏవ శరణం భయం. అహం బ్రహ్మాస్మి, సర్వం కలిధ్వం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని చక్కటి వేద వాక్యాలను అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటున్నాం. అపారమైన ఆత్మయానంలో విరాజిల్లుతున్నవాడు, ఆత్మ యొక్క ధర్మంలో విరాజిల్లుతున్నవాడు. మన లోపల సమతుల్యతను మనం ధ్యానం ద్వారా సరిచేసుకుంటున్నవాడు. సమతుల్యత ద్వారానే జీవితం సెలబ్రేషన్ అవుతుంది. హాయిగా కూర్చున్న వాళ్ళు ససేమరా కొళ్ళ తర్వాత బంటు రీతి వలె మన యొక్క గురువు గారి దగ్గర చక్కగా కూర్చుందాం. శ్వాసే గురువు అన్నారు మన గురువు గారు. ఈ దేహమే దేవాలయం, ఆత్మే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం మనకు అనుభవంలోకి రావాలంటే శ్వాసనే గురువుగారి దగ్గర కూర్చోవాలి. కూర్చున్నాం, అపారమైన సమయాన్ని మనం ఇస్తున్నాం. మనలో ఉన్న సహనాన్ని మనం పరీక్షించుకుంటున్నాం. చక్కటి అనుభవాన్ని పొందుతున్నాం. అనుభవం వల్లనే జ్ఞానం, అనుభవమే జ్ఞానం. ససేమలో కొడతారు.
రామనామమానే 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 తదరి నన్న బండూరి ఆ ఆ ఆ ఆ రోమాంచమానే ఘనకంచు కము రామభద్రుడైన ముద్ర భిళ్ళయు రోమాంచమానే ఘనకంచు కము రామభద్రుడైన భిళ్ళయు రావణామమానే వరగగబివి రావణామమానే వరగగబివి రావణామమానే వరగగబివి రామనామమానే వరగగబివి రంజలునయ్య త్యాగరాజు నీగే రామ నామమానే
రామనామవనే వరగడ్డ బీబీ రామనామవనే రమనామవనే రమనామవనే రమనామవనే
హాయిగా కూర్చున్న వాళ్ళము. స్వరూప అనుసంధానం భక్తిరీత్య విధేయత అన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. అపారమైన భక్తిలో విరాజిల్లుతున్నవాడు. భక్తియే ముక్తి. నిజమైన భగవంతుని సేవలో ఉన్నవాళ్ళం ససేమా కలుజరవద్దు. అన్ని రూపాలు కనుగొంటున్నాం, కానీ మనలో ఉన్న రూపాన్ని మర్చిపోతున్నాం. ఎప్పుడైతే మనలో ఉన్న స్వరూపాన్ని కనుగొంటామో ప్రతిదీ భగవతత్వమే, ప్రతిదీ ఆ భగవంతుడి రూపాన్ని దర్శిస్తాం ప్రతి దాంట్లో అని ఎంతోమంది యోగులు, మునులు, ఋషులు చక్కగా తెలియజేశారు మనకి. చక్కని రాజమార్గం ఉండగా సందు దూరనేలా? ఇది చక్కని రాజమార్గం. శ్వాసానుసంధానం, నోటిలోని మౌనము, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం అన్నారు గురువర్యులు. అపారమైన మనస్సును శూన్యంలో విరాజిల్లుతున్న వాళ్ళు ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఎందరో మహాపురుషులు తపస్సు చేసిన తపోభూమి ఈ నేమిషారణ్యం. అలాంటి పవిత్ర భూమిలో చక్కటి యోగ సాధనకు మనం ఉపక్రమించి ఉన్నవాళ్ళం.
పవని జరి రే రే గరి రి గరి రి గరి రి గరి రి సా గరి రి సని ఎందరో మాను బావులు గరి రి గరి రి సని సా సా రి స స రి స సని బగా గరి సరి గరి రి సని ఎందరో మాను భావులు పవమరి రి పవమరి పామరి రి నిబ నిబ మమ ప హరి రి గరి రి సని ఎందరో మాను బావులు సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమ పడము చేయువారెందరో మాను బావులు సజని పరి సని ప గరి సని పమ పని జరి గరి సరి మ పని జ ప మరి మ పని బ సని బ రి సని బ గరి సని ప మరి గరి సని ఎందరో మాను బావులు
హాయిగా కూర్చున్న వాళ్ళము. మనలో ఉన్న ఆత్మలింగాన్ని మనం దర్శిస్తున్న వాళ్ళం, ధ్యానం ద్వారా అభిషేకిస్తున్న వాళ్ళం. ఇది నిజమైన అభిషేకం పరమశివుడికి. ఏ పని చేస్తే దైవం మెచ్చుతాడో ఆ పని చేస్తున్నాం. ఆఖరి 20 నిమిషాలు శ్వాసానుసంధానం. ఎంత భాగ్యమో మనకి. మన పిఎంసి ఛానల్ నుంచి, పిఎంసి ట్రస్ట్ నుంచి ఎంతటి మహద్భాగ్యమో మనకి ఈ యొక్క ధ్యాన సాధన. పిఎంసి రోజు రోజుకి దేదీప్యమానంగా విరాజిల్లుగాక. ప్రపంచమంతా మన పిఎంసి మీడియా మాధ్యమం ద్వారా సత్యం అవగతమవుగాక యావత్ ప్రజానికానికి. సత్యం ఏవ జయితే. ఏమిటి సత్యం? ఆత్మ సత్యం అనే చక్కటి జ్ఞానాన్ని ప్రతి మనిషిలో హృదయంలో వెల్లివిరియుగాక. ఆఖరి 20 నిమిషాలు శ్వాసానుసంధానం. జ్ఞానాన్ముక్తి అన్నారు భగవద్గీతలో కృష్ణ భగవాన్ల వారు. దేని వలన ముక్తి వస్తుందో ఆ పని చేస్తున్నాం. ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వలనే ముక్తి.
బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ హర 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 నమ శివాయ శివ 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 నమ శివాయ కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. నెమ్మదిగా కళ్ళు తెరవకుండా రెండు చేతులు రెండు అరచేతులు కడపని పెట్టుకుందాం మాస్టర్స్. 5 సెకండ్లు. 5 4 3. ఈ మేడం మాట్లాడకపోతే ఈ మేడం అనుభవం మీకు తెలుస్తుంది చెప్పండి. ఈరోజు ఈ మేడం ఒక్కతే వచ్చారా? ఈ మేడంతో పాటు వాళ్ళ హస్బెండ్ రామాంజనేయులు గారు వచ్చారు, వాళ్ళ అల్లుడు కృష్ణమోహన్ వచ్చాడు, వాళ్ళ అమ్మాయి సౌమ్యక్క వచ్చింది. వీళ్ళందరూ కట్టకట్టుకు వచ్చారు. పనిలో పనిగా కృష్ణమోహన్ కాల్ చేసిన వ్యక్తి రంగనాథ రెడ్డి కూడా వచ్చాడు. ఈ వ్యక్తిని కదిపితే ఇంతమంది బయటకు వచ్చారు. అలానే ప్రతి ఒక్కరి అనుభవాలు చాలా ఇంపార్టెంట్. అందుకే పత్రి సారు ప్రతి ఒక్కళ్ళ ధ్యానానుభవాలను వినాలి అని చెప్పారు. అందరూ మాట్లాడడానికి టైం సరిపోదు కాబట్టి స్టేజ్ మీద దీనికి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి భోజనానికి వెళ్ళినప్పుడు, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు, డిన్నర్కి వెళ్ళినప్పుడు, టైం దొరికినప్పుడు మన మాస్టర్ల అనుభవాలను అందరం వినాలి. సో తద్వారా మనం ఎంతో ప్రేరణ పొందుతాం. కృష్ణమోహన్ అని పత్రి సార్ ఒకసారి అడిగారు, ఒరే నేనేం చెప్తే అది చేస్తున్నావు, నీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి రా అని చెప్పి. ఎట్లా ఇస్తున్నావు రా ఇంత ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీకు డబ్బులు అంటే, సార్ నేను ఎంత ఇస్తుంటే అంత 100 రెట్లు ఎక్కువ వస్తున్నాయి సార్, అందుకే ఇచ్చేస్తున్నాను సార్ అని చెప్పాడు సార్. ఒకవేళ రాకపోతే అన్నారు సార్, రాకపోయినా ఇస్తాను సార్, నేను మంచి పని కోసం కదా సార్. ఆయన లోపల ఏం ఆలోచన ఉండదు. కృష్ణమోహన్ గారికి ఏదో వస్తుందని ఏమి ఇవ్వడు ఆయన నేచరే ఇవ్వడం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రకృతి ఉంటుంది, ఆ మనిషి ప్రకృతే ఇవ్వడం. నేను ఏమీ గాను ఆ మనిషికి, కానీ ఆయన చూసుకునే విధానం ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నట్లే ఉంటుంది. సో మాస్టర్స్, పత్రి సార్ దగ్గర మనందరం అలానే ఆయన ఎలా ఉన్నారో మనందరం కూడా అలానే ఉన్నాం. సో నిన్న గురువు గారు చెప్పారు, గురువుగా ఆయన ఏం స్టార్ట్ చేయాలో అవన్నీ స్టార్ట్ చేశారు. కానీ వారి పరంపరలో మనం ఏం చేయాలో ఆ ధర్మాలన్నీ మన మీద ఉన్నాయి, ఏం చేయాలి అన్నది. ఈరోజు ఎన్నో సొసైటీలు ఉన్నాయి, ఎన్నో ధ్యాన ఆశ్రమాలు ఉన్నాయి. ఓకే, కానీ ఏ ఆశ్రమాలకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఉన్నట్లు డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఈ భూమి మీద ఎక్కడ లేదు. అది వన్ అండ్ ఓన్లీ పిఎస్ఎస్ఎం మాత్రమే డీసెంట్రలైజ్డ్. పొద్దుటూరు ప్రత్యూష మేడం ఇక్కడ ఉన్నారు, గట్టిగా చెప్పట్లు కొడదాం మేడంకి. ఆ మేడం అనుభవాలు ఎన్ని అద్భుతాలో. పిరమిడ్ కట్టేశారు వాళ్ళు. ఎవరు బాస్ అంటే పొద్దుటూరు వాళ్ళే. వాళ్ళకు బాసు ఢిల్లీలో లేరు, హైదరాబాద్లో లేరు, ఎవరికి బాసు వాళ్ళే. అటువంటి డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఒకటి పిఎస్ఎస్ఎంలో మాత్రమే ఉంది. నా పుస్తకాలు మాత్రమే చదువు అని ఎప్పుడు చెప్పలేదు పత్రి సార్. ప్రతి గురువు పుస్తకాలు చదవాలని చెప్పారు. నా అనుభవాలు మాత్రమే వినని చెప్పలేదు ఆయన. ప్రతి గురువు అనుభవాలను నువ్వు వినాల్సిందే, పర్టిక్యులర్గా మన పక్కనున్న ధ్యాన అనుభవాలను విను అని చెప్పారు. ఒక టీవీ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసి, సార్ దేనికోసం సార్ ఈ ఛానల్ని పెట్టామంటే, పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవము ఒక భగవద్గీతతో సమానం, ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుభవం నాకు కావాలని చెప్పారు ఆయన. ఆయన మనకు ఎంత పెద్ద పీట వేశారు. నిన్న గురువుగారు ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేస్తే ఇన్ని లక్షల మంది మనం వచ్చాం. మనం ఆయనంత వర్క్ మనం
దాంట్లో 0.1% మనం కలిసి చేయగలిగిన ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికో. మాస్టర్స్, గురువు ఉన్నప్పుడు ఎవరైనా అన్నీ ఉంటారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మన మీద ఏ బాధ్యత అయితే ఉందో, మన లోకల్గా మనం చేయాల్సినటువంటి ధ్యాన కార్యక్రమాలు అయితేనేమి, శాకాహార ర్యాలీలు అయితేనేమి, ఎన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ మనం నిలబడితే ఆయన చేసుకుపోతారు. మనం చేయాల్సిందల్లా నిలబడగలగడం మాత్రమే. సో మనం అలా నిలుద్దాం. అలా నిలవడంలో మనం ఇన్స్పిరేషన్గా ఎవరిని తీసుకోవచ్చు అంటే పాల్వంచి హనుమంతరావు గారిని తీసుకోవచ్చు. గట్టిగా చెప్పలు కొడదాం పాల్వంచి హనుమంతరావు గారికి. ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరి పేరు చెప్తుంటాడు, ఆ ఊరిలో ఉన్నా ఈ ఊరిలో ఉన్నా అని చెప్పేసి. ఎంత వర్క్ చేస్తుంటాడో ఆయన. మనం చేయాల్సిందల్లా నిలబడమే. మనం నిలబడితే చాలు. సార్ ఎనర్జీ ఎలా చేసుకుపోతుందో మనందరికీ తెలుసు. మునుపటి కన్నా ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినాయి, ఎన్ని కార్యక్రమాలు అయినాయి, ఎన్ని శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, ఎన్ని పిరమిడ్లు కడుతున్నారు, ఎంతెంత కార్యక్రమాలు మాటల్లో చెప్పలేం. సో మాస్టర్స్, మనం చేయడం వల్ల మనం నిలబడమే. ఆయన ఎంత త్యాగం అయితే చేశారో ఆ త్యాగం వల్లే ఈరోజు మనమంతా ఇంత అద్భుతంగా మనం జీవిస్తున్నాం. ఆయన ఏర్పాటు చేసినది ఏదైనా సరే అది అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతు మనం ఏం చేయాలో మనం ఆ బాధ్యతగా మనం నిల్చుంటే ఆ ఎనర్జీ అది చేసుకుపోతుంది. సో బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ సెకండ్ డే మెడిటేషన్ని మనం ముగించుకున్నాం. మార్నింగ్ మెడిటేషన్. ఈరోజు విశేషంగా ఈ ఎంటైర్ ఈ భూమండలం మీద ఉండేటువంటి ఎనర్జీని షిఫ్ట్ చేయాలి అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. ఇంత పెద్ద టెంపుల్ కట్టి 380 దేవాలయాలు కట్టి ఆయన ఏం చెప్తున్నారు? ధ్యానం గురించే కదా చెప్పారు. నిన్నంతా ధ్యాన యోగం గురించే కదా ఆయన మాట్లాడారు. పత్రి సార్ గత 40 సంవత్సరాల నుంచి అదేగా చేస్తున్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అదేగా చేస్తున్నారు. అటువంటి జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేసేది పిఎంసి. అందుకే పత్రి సారు లాస్ట్ 5 years మొత్తం ఆయన ఎనర్జీ అంతా పిఎంసి మీదే పెట్టారు. ఆయన గట్టిగా చెప్పలు కొడదాం పిఎంసికి. ఈ భూమి మీద ఆ ఎనర్జీ షిఫ్ట్ అవ్వాలంటే దానికి వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. అందరూ ధ్యానం చేయాల్సిందే. ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంటు ఒకసారి చూపిస్తే సరిపోతుంది, కానీ దాన్ని పదే చూపిస్తూనే ఉంటారు. అప్పుడే అది ఎక్కుతుంది. అట్లానే ధ్యానాన్ని కూడా మనం పదే చెప్పాలి. దానికోసమే పత్రి సార్ పిఎంసిని పెట్టారు. పిఎంసి బృహత్తర కార్యక్రమాలను, దాని భవిష్యత్ ప్రణాళికలను అన్నింటినీ మనం 10 గంటల సమయం నుంచి మనం తెలుసుకుంటాం. షార్ప్గా మనం 9:55 కంతా 9:55 కంతా మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుందాం. పిఎంసికి సంబంధించినటువంటి పిఎంసి అన్నది గుర్తుపెట్టుకోండి. పత్రి సార్ అను లేకపోతే పిఎస్ఎస్ఎం అను ఇది ఒక పరిధి మాత్రమే. మనం అలా ఆలోచిస్తే పిఎంసి అన్నది పత్రి సార్ పెట్టింది మొత్తం ఎంటైర్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పెట్టారు. యూనివర్సల్గా ఒక షిఫ్ట్ కోసం పెట్టారు ఆయన. దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని మనం నెక్స్ట్ జరగబోయేటువంటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. అందరం 9:55కి ఇక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుడే సెలవిచ్చాడు. ఏది గొప్పదో, ఏది సరి అయినదో, ఏది మనకు వైకుంఠ పాళీ నుండి సంసారమైన సాగరం నుంచి భవసాగరం నుంచి బయటపడేస్తుందో అది విన్న తర్వాత కూడా ఇంకా మనం ఇంకో దాని గురించి పరిగెత్తుతున్నామంటే ఇంకా అది మనకు సరిగ్గా అర్థం కాలేదు. అర్థం కావడానికి చక్కటి శక్తి కావాలి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడాను నడిపించేది శక్తి. అమ్మ. శక్తి అంటే అమ్మ. అమ్మలగన్న అమ్మ. ముగ్గురమ్మల ముండపుటమ్మ.
ఆదిశక్తి. ఈ ఆదిశక్తిని మొట్టమొదటిగా తెలుసుకున్నవాడు ఆదియోగి పరమశివుడు. అలాంటి ఆదియోగి ఎన్నో అందించారు టెక్నిక్స్ మానవ జీవన వికాసానికి సంబంధించి. మనిషి యొక్క జీవితం సుందరంగా ఉండడానికి అది తెలుసుకున్న వాళ్ళు ఇవాళ చిరంజీవులుగా రాజులుతున్నారు. అందులో గొప్ప మహానుభావుడు శ్రీ ఆంజనేయ స్వామి, చిరంజీవి. మారుతి, మారుతాన్ని కూడా అంటే కోతి లాంటి గుణమున్నవాడిని కూడా చక్కగా కూర్చోబెట్టి దైవం తమ దగ్గరికి వచ్చేలా చేసేదే యోగము, ధ్యానము. అలాంటి చక్కటి ధ్యాన యోగాన్ని మనకి ఈ జీవితంలో మనకు ఏ జన్మ సంస్కారమో మనకు సంస్కరింపబడింది కనుక చక్కగా మనకు అందింది. అందరిది ఒకటే లక్ష్యం, ఎవరు ఏం చేస్తున్నా సరే మోక్షము. ప్రతి బిడ్డ తండ్రి ఎలా అవుతాడో, ప్రతి పిల్ల తల్లి ఎలా అవుతుందో, ప్రతి జీవుడు ఒక దేవుడు అవుతాడు ఏదో రోజు, ఏదో నాటికి. ప్రతి ఆత్మ పరమాత్మగా విరాజిల్లుతుంది. ప్రతి విత్తనం ఒక వృక్షం అవుతుంది. ఇది మనం అవునన్నా కాదన్నా, మనకు తెలిసినా తెలియకపోయినా, మరి నమ్మినా నమ్మకపోయినా సత్యం ఎప్పటికీ మారదు. హాయిగా కూర్చున్న వాళ్ళము ఈ రోజంతా చక్కగా మన యొక్క పిఎంసి రూపకల్పన ప్రణాళిక ఆ విషయాలు చర్చించుకుంటూ చక్కటి అనుభవాల్ని మనం వింటూ ఇవాళ చక్కటి సత్సంగాన్ని మనం ఇక్కడ నేర్పుకుంటాం. ఎక్కడ? నారాయణ స్వామి సన్నిధిలో, త్రిశక్తి ధామంలో. త్రిశక్తి దైవం భాష మనకు అర్థం అవ్వాలంటే 3 గుణాలు దాటాలన్నాడు కృష్ణుడు. త్రైగుణ్యంచ విశ్వో వేదో నిస్త్రైగుణోభవార్జున నిర్ధ్వద్వో నిస్సత్వో నిర్యోగక్షేమాత్మవాన్. నిర్యోగక్షేమ ఆత్మవాన్ అన్నాడు. ఆత్మవానివి కావయ్యా అన్నాడు. మనోవాన్ నుంచి పక్కకు జరిగి ఆత్మవాన్గా విరాజిల్లడమే జీవిత పరమార్థం. ఆ పారమార్థిక దశను మనం తెలుసుకొని ఆ వైపుకు అడుగులు వేస్తున్నాము. మనం ఎక్కడైనా పుట్టచ్చు, ఏ ఇంట్లో అయినా పుట్టచ్చు. బికారుగా పుట్టచ్చు, చక్రవర్తిగా పుట్టచ్చు. ఏవి చేసినప్పటికీ కూడాను అందరి లక్ష్యం, ప్రతి జీవుడు, ప్రతి ఆత్మ యొక్క అంశ లక్ష్యం పరమాత్మగా విరాజిల్లడం. ఒక జీవితంలో ఒక సత్సంగుడు, సత్పురుషుడు దొరకటమే మనకి భాగ్యం. అలాంటిది ఒక జగద్గురువే మన జీవితానికి వచ్చాడు లైఫ్లోకి. ఆ గురువు చెంత చేరిన తర్వాత కూడా ఆ యొక్క అభ్యాసం నేర్చుకున్నప్పుడు కూడా ఇంకా జాప్యం చేయరాదు. అన్ని నీవే అనుచు అంతరంగమున తిన్నగా వెతకి తెలుసుకుంటున్నాయి అన్నాడు శ్రీ త్యాగరాజస్వామి. అన్ని నీవే అనుచు అంతరంగమున తిన్నగా వెతకి తెలుసుకొంటినయ్యా. అన్ని నీవే అనుచు అంతరంగమున తిన్నగా వెతకి తెలుసుకొంటినయ్యా. నిన్నే గాని మది నిన్న చాల నురుల నన్ను బ్రోవవయ్య త్యాగరాజనూత మరుగేలరా. ఓ రాఘవ మరుగేలరా, ఓ రాఘవ మరుగేలరా,
ఓ రాఘవా ఆ, అన్ని నీవే అనొచ్చు అంతరంగమున తిన్నగా వెతక తెలుసుకుంటున్నాయి అన్నాడు. తిన్నగా వెళ్ళడమే చక్కటి రాజమార్గం. ఆనాపానసతి ధ్యానం చక్కటి రాజమార్గం ఉండగా సందు దూరం ఎలా అన్నాడు. ఎక్కడికి పోకర్లా చక్కటి రాజమార్గాన్ని రాజబాటను వేశారు ఋషులు, మహనీయులు, యోగులు, సంతులు. దాంట్లో మనం ప్రయాణం చేయడమే హాయిగా కూర్చుని. ధ్యానం అంటే యానం, ప్రయాణం అన్నారు. ది అంటే ఆత్మ పదార్థం, యానం అంటే ప్రయాణం. మన యొక్క ఆత్మతో ప్రయాణం చేయడమే నిజ ధ్యానం, ది యానం. ససేమరా కళ్ళు తర్వాత. ఎక్కడ యోగం ఉందో, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఆ అమ్మ ఆదిశక్తి మన దగ్గరగా వస్తుంది. ఆ పరమాత్మ మన దగ్గరగా వస్తాడు. అపారమైన సత్సంగాన్ని ఎవరైతే ప్రతిరోజు నేర్పుతాడో, సత్సంగంలో ఉంటాడో, వాడి చెంత ఎప్పుడూ పరమాత్ముడు ఉంటాడు. సత్సంగం, నిస్సంగం. నిస్సంగం నిర్మోహం. ఎక్కడైతే అపారమైన సత్సంగం ఉందో అక్కడ అపారమైన నిర్మోహం వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క దుఃఖానికి కారణం మోహం, మితిమీరిన మోహం. ఆ మోహం నశించి మనిషి చక్కగా విరాజిల్లాలి అంటే సత్సంగం తప్పనిసరి. అలాంటి ఒక గొప్ప సత్సంగాన్ని మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి మన ప్రియంసి ట్రస్ట్ అద్భుతంగా మనకి ఏర్పాటు చేస్తుంది. ఇది ఎంత భాగ్యం మనందరికీ. చక్కగా మనం పిఎంసి యొక్క ప్రణాళికను, రూపకల్పనను అద్భుతంగా ఈరోజు చేసుకుంటాం. ససంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిచలచిత్తం, నిచలచిత్తే జీవనముక్తి భజ గోవిందం. ముక్తి అంటే విడుదల. దేనికి బందీ కాకుండా, ఏ కీర్తికి బందీ కాకూడదు మనిషి. ఏ కాంతానికి, ఏంటి సౌందర్యానికి, కళ్ళతో చూసే దేనికి కూడా బందీ కాకూడదు. కనకము ఏ వస్తువుకి బందీ కాకూడదు. ఎందుకంటే అవేమి ఇక్కడ నిలబడవు. కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తిని ఎంత. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరణే నౌక. ఎంత అద్భుతంగా సెలవిచ్చారో శ్రీ జగద్గురువు గారు, ఆది శంకరాచార్యుల వారు. త్రిజగతి, భువర్ సువర్ లోకాల్లో, ఈ 3 లోకాల్లో ఎక్కడున్నా, మానవ దేహదారిగా ఉన్నా లేకున్నా, ఈ సత్సంగం అనేది ఆ భవసాగరాన్ని దాటిస్తుంది, వైకుంఠానికి చేరుస్తుంది. వైకుంఠము కుంఠితం లేని ప్రదేశానికి మనం చేరుస్తుంది. ససంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిచలచిత్తం, నిచలచిత్తే జీవనముక్తి భజ గోవిందం. మూఢజహీదనాగమ తృష్ణాం హృసద్బుద్ధిం మనసి వితృష్ణాం, ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చేత్వం. మూఢ జహీ, ఓ మూఢుడా, జహీ విడిచిపెట్టు. ఏంటి? ధనం రావాలని, కీర్తి కావాలని ఇక్కడ ఉండి ఎప్పుడు ఇక్కడే మాయమయ్యే దాని గురించి ఆశను విడిచిపెట్టు అంటున్నాడు. ఎంత క్లియర్గా చెప్పాడు. జహీ విడిచిపెట్టు. మూఢ జహీ ధనాగమ ఆగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. కురు సద్బుద్ధిం మనసి, మనసులో బుద్ధి కావాలి, బుద్ధి రావాలి. దీనికోసం ఫోకస్ చేయి.
ఎల్లభసేని సకర్మోపాతమిత్తం తేన వినోదయ చేతం భజగో విందం. ధర్మంతో సముపార్జన చేసిన ధనము కొద్దిపాటిదైనా సరే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనకి. ధర్మ సముపార్జన జీవితం ఎంత బాగుంటుందో సత్యాన్ని తెలిసి జ్ఞానంతో జీవిస్తే. భగవంతుడు మురిసిపోవాలి మన యొక్క జీవితాన్ని చూసి. మనల్ని పుట్టించిన తండ్రి మనం ఎదిగితే చక్కగా బాగా జీవితంలో రాణిస్తే ఎంత మురిసిపోతాడో, మనల్ని ఇక్కడ పంపిన పరమాత్మ కూడా అంత మురిసిపోవాలి. అది జీవితం, అది లెక్క. నువ్వు ఆడగా పుట్టినా మగగా పుట్టినా, పేదగా పుట్టినా చక్రవర్తిలా పుట్టినా, నువ్వు రాజైనా బంటైనా, నువ్వు జీవించే జీవన విధానాన్ని చూసి భగవంతుడు మురిసిపోవాలి, మెచ్చుకోవాలి. అందుకోసం మనకి చక్కటి ఉపమానాలు ఇచ్చారు మహనీయులు. గతే కాంత ధనగత చింతవతులకింత వనాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి పవర్ణవ తరణే నౌక భజ గోవిందం. వయసి గతే కహ కామ వికారం శుష్కే నీరే కాకాసారం క్షీణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసారం భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం యహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనం యస్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం. ఆత్మానందం, పరమానందం, బ్రహ్మానందం యోగం ద్వారానే సాధ్యము. క్షణికమైన ఆనందం వెంటబడుతున్నాం, శాశ్వతమైన ఆనందం వెంటబడమంటున్నాడు. శాశ్వతమైనటువంటి ఆనందం యోగం ద్వారానే సాధ్యము. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీనం. ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఏ మనసు బ్రహ్మను చరిస్తూ ఉందో వాడికి నందతి నందతి నందత్యేవ అన్నాడు. అంటే ఆనందమే ఆనందము, ఎప్పుడూ ఆనందమే. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నాడు ఒక మహాకవి. జీవితం ఒక మకరందంలా ఉండవలే. అందమే ఆనందం, జీవితం ఒక మకరందం. ఆనందమే జీవిత మకరందం. జీవితానికి మకరందం ఏమిటయ్యా అంటే ఆనందం అట. ఏ ఆనందం? ఆత్మానందం. మన మకరందాన్ని మనమే గ్రోలాలి. ప్రతి మనిషిలో ఉన్నటువంటి చక్కటి అమృతాన్ని, ఆ తేనెని మనం రుచి చూడాలి, పట్టుకోవాలి. చక్కటి అనుభవాలు. ఈరోజు చక్కటి అనుభవాన్ని విన్నాం. ఈరోజు పొద్దున్న మనం ఆదోని మాస్టర్స్ ద్వారా ప్రతి మనిషి దగ్గర ఉన్నటువంటి మకరందాన్ని పట్టుకోవాలి, గ్రోలాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఏమిటి నీ యొక్క జీవిత లక్ష్యం? హాయిగా జీవించడమే లక్ష్యం, ఇంక లక్ష్యమే ఉంది అన్నారు ఒక మహనీయుడు. జీవితాన్ని జీవించడమే జీవిత లక్ష్యం. భగవద్గీత కించితదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమచ కృతే తస్యేమేన నచర్చ భజ గోవిందం. భగవద్గీత కించిత్, కొంచెమైనా చదవయ్యా. గంగాజలవ కణికాపీత, కొంచెమైనా బొట్టు పానం చేయి గంగా జలాన్ని. నీటిలో మునిగి చేస్తే అది స్నానం, శరీరం శుభ్రపడుతుంది. లోపలికి వచ్చి ఆకాశగంగాని పానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి, అది ధ్యానం ద్వారానే సాధ్యం, సుసాధ్యం అవుతుంది. అది ఆ యొక్క బొట్టుని పానం చేయాలి ప్రతిరోజు, ప్రతి జీవుడు, ప్రతి సాధకుడు.
అప్పుడు ఆత్మ చుట్టూ పెరిగిపోయినటువంటి మలినాలన్నీ ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది, కానీ చుట్టూ కొన్ని ఏర్పాటు చేసుకున్నాం తొడుగులు. ఆ తొడుగులను తొలగించవలే. శివుడు ముసుగులో ఉన్నాడన్నాడు యోగీంద్రులకు. ఉత్తమోత్తములకు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసి తాను బ్రహ్మమగూట ముసుగులోన శివుడు పొసగియున్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన, ముమ్ముడివరం బాలయోగి స్వామి చెప్పిన, వేమన చెప్పిన, జగద్గురు ఆది శంకరాచార్య వారు చెప్పిన సత్యం ఎప్పుడూ ఒక్కటే. చెప్పే పద్ధతులు విధానం వేరే ఉంటుంది కాక. మన ఎదురుగా అమృతం ఉంది. ఆ అమృతం మన చిరంజీవులుగా చేస్తుంది. అది అమృతంలా తీసుకుంటే బాగుంటుంది. దాని విషయం కూడా చేసుకుంటాడు మనిషి అజ్ఞానం ద్వారా. విషాన్ని కూడా అమృతంగా మార్చుకుంటాడు ఒక జ్ఞాని, సుజ్ఞాని. ఒక శాపాన్ని వరంగా మార్చుకుంటాడు ఒక సుజ్ఞాని. ఒక వరాన్ని కూడా శాపంగా మార్చుకుంటాడు ఒక అజ్ఞాని. భస్మాసురుడు తన వరాన్ని తనకే శాపమైంది. ఎందుకయింది? మోహితుడయ్యాడు. ఎవరు మోహితులవుతారో దేని పట్లైనా, మితిమీరిపోతుందో ఆ మోహం వాడిని నాశనం చేస్తుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ మనందరికీ. ఈ పురాణ కథలు, ఈ పురాణ గాథలు. బ్రహ్మజ్ఞానం అయినప్పటికీ కూడాను ఏం చేయకూడదు పని చేస్తే ఏమయ్యాడో రావణాసురుడి దగ్గర మనం నేర్చుకున్నాం. చిన్నపిల్లడు అయినప్పటికీ కూడాను ఎలా ఉంటే పరమాత్ముడు కాపాడుకుంటాడో అలాగా ఉండాలని మనం ప్రహ్లాదుడు నేర్చుకున్నాం. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు. అపారమైన ఆ పరమాత్మతో కలిసి ఉంటే, ఆ పరమాత్మ యొక్క నీడలో మనం ఉంటే మనల్ని మనం ఎలా కాపాడుతాడో పరమాత్ముడు మనం ప్రహ్లాదుడి దగ్గర చూసినాం. పాములతో కాటేయించిన, సోలాలతో ఉడిపించిన, ఏనుగులతో తొక్కించిన, లోయలో పడేసిన, అగ్నిలో పడేయించిన, ప్రతి చోట ఆ పరమాత్ముడు తనని కాపాడుకున్నాడు. కనుక ప్రతి మనిషి తన నిజ స్వరూపాన్ని ఎరగాలి. తనలో ఉన్న నారాయణ్ణి మెలుకొల్పుకోవాలి. ప్రతివాడు నారాయణుడే, కానీ శరీరం ధరించిన తర్వాత కొన్ని అలుముకున్నాయి మన చుట్టూ. శుద్ధ చైతన్యం నుంచి ఈ శరీరం ద్వారా అన్నీ వచ్చినాయి మనకి. మనస్సు, బుద్ధి, రకరకాల అన్ని గుణాలు. మళ్ళీ ఆ పరిశుద్ధత్వను మనం చేరాలి అంటే ఉన్న చక్కటి సాధనం యోగం. అందుకే నాకు ఏం అర్థం కావట్లేదు బావగారు అంటే, అర్జునుడికి చెప్పినాడు కృష్ణుడు, ధ్యానయోగివి కావయ్యా అని. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోభి మతోధికః కర్మ్యాభ్యచాదికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. తస్మాత్ యోగి భవ అర్జున. తస్మాత్ వెంటనే, శుభశ శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమయ్యే ప్రమాదం ఉంది. కనుక వాయిదాలు వేసే పని లేదు. నైమిషారణ్యం అనే చక్కటి, ఏమాత్రం కలి ప్రభావం లేని ప్రదేశం ఇది. అలాంటి చక్కటి ప్రదేశంలో మనం ఉన్నాం. మోక్షానికి అనువైన ప్లేస్. శక్తి అన్ని చోట్ల ఉంది. గంగ అన్ని చోట్ల ప్రవహిస్తుంది, కానీ అన్ని చోట్ల దిగలేం మనం. ఆ గంగలో దిగడానికి కొన్ని ఘాట్లు ఉంటాయి. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం అన్ని చోట్ల దిగితే. కానీ ఆ ప్రవాహం ఉన్నప్పుడు కూడాను మనం స్నానం చేయడానికి అనువైన ఘాట్లు ఎలా అయితే నిర్మించారో, భగవంతుడు కూడా తనని చేరుకోవడానికి అనువైన ప్లేసులు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి గొప్ప ప్రదేశము నైమిషారణ్యము. శక్తి అంతా ఒక్కటే, కానీ దాన్ని అనుభవించే కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఘాట్లు ఏంది, గంగలో దిగలేం మనం. అలాగే శక్తిని మనం
తీసుకోవాలంటే దానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఋషులు, యోగులు మనకు సూచించారు, మహనీయులు. భగవద్గీత కించితదీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ కృతేత సయమేన చర్చ భజ గోవిందం. ఎక్కడైతే గంధ పఠనం ఉంటుందో, సద్గ్రంథ పఠనం, ఎక్కడైతే ప్రతిరోజు కొంచెమైనా ధ్యానం ఉంటుందో, ఎక్కడైతే కొంచెమైనా సజ్జన సాంగత్యం ఉంటుందో, ఈ మూడు ఉన్న చోట యముడికి పని ఉన్నదట. అక్కడ యమధర్మరాజు పని లేదు అక్కడ. వాడి వైపు చూడడు, ఎందుకంటే వాడికి తెలుసు వాడి యొక్క జీవితం ఎప్పుడు ఎండ్ చేసుకోవాలో, ఏం చేసుకోవాలని. కిరితే తస్య ఏమేన నా చర్చ అన్నాడు. ఏ చర్చ పెట్టడంటే యముడు ఆ జీవుడు గురించి. భగవద్గీత కించితదీత గంగాజలలవాగణిగాబీత సకృదపియేన మురారి సమర్చ గ్రీతేత సయమేన చర్చ భజ గోవిందం. ధిన్యామిన్యౌ సాయం ప్రాతః శశిరవసంతౌ పునరాయాతః కాలాగ్రీడతి గత్యాస్తాయు సదపి న ముంచ అత్యాసవాయు భజ గోవిందం. ధిన్యామిన్యౌ సాయం ప్రాతః. దినములో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వస్తున్నాయి, వెళుతున్నాయి. నెలలు వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి. వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు అన్నీ వచ్చి వెళ్ళిపోతున్నాయి. కాలాగ్రీడతికి అత్యాస, కాలం అన్నీ వస్తూనే పోతున్నాయి. కానీ మనిషి మాత్రం ఆశ అనే దాన్ని విడిచిపెట్టట్లేదు. ఇది విడిచిపెడితే జీవితం స్వర్గధామం అవుతుందని చెప్తున్నాడు. ధిన్యామిన్యౌ సాయం ప్రాతః శశిరవసంతౌ పునరాయాతః కాలాగ్రీడతి గత్యాస్తాయు సదపి న ముంచ అత్యాస వాయు భజ గోవిందం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతీడు కృన్కరణే భజ గోవిందం, భజ గోవిందం. ఆత్మక భజనలో ఉన్నాం. మన యొక్క ఆత్మ పదార్థాన్ని మనం భజిస్తున్నాం. ఆత్మ పరమాత్మ ఒక్కటే. అని వేదం చెప్తుంది. మనల్ని భజిస్తున్నామంటే పరమాత్మను భజిస్తున్నట్టే. మూఢమతి ముక్తమతి కావాలి, మూర్ఖమతి ముక్తమతి కావాలని చెప్తున్నాడు, సెలవిస్తున్నాడు జగద్గురు. ఓ మూడుడా, అంత అయిపోయి కాదు నాయన. శరీరం బాగున్నప్పుడే, బొందులో ఊపిరి సరిగ్గా ఆడుతున్నప్పుడే భజించు పరమాత్ముణ్ణి, ఆత్మ భజన చెయ్యి అని సెలవిస్తున్నాడు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతీడు కృన్కరణే భజ గోవిందం. రజ్జాచరపట విరచిత కంత పుణ్య వివర్జిత పంత యోగి యోగ నియోజిత చిత్త రమదేవాలోన్మతవదేవ భజ గోవిందం. నిద్రకి భవంతిలో పడుకున్న అందమైన ఇంద్రభవనంలో, కటికి నేల మీద పడుకున్న సుఖము ఒక్కటే ఉంటుంది. నిద్ర ఒక్కటే. ప్రదేశాలు వేరైనా,
నిండాడ రాజు నిద్రించు నిద్ర ఒకటి, అండనే బొంటు నిద్ర అదియును ఒకటి అన్నాడు అన్నమయ్య. అని సదా ఎప్పుడూ స్పృహలో ఉండవాలి. ఓకే మాస్టర్స్, ఆఖరి ఒక్క నిమిషం శ్వాసానుసంధానం. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్భవముక్త సేంద్రియ మానస నియమా దేహం దక్షసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. నెమ్మదిగా చేతులు రెండు కలపన పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5 4 2 3 2 1 0. నెమ్మదిగా చేతులు రెండు తీస్తూ గట్టిగా చెప్పకూడదు. ధ్యానానికి ఇంకా ఇంకా గట్టిగా. ఈరోజు బిఐఎం బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్లో 9 మీటింగ్లో చక్కగా ఉదయం ధ్యానం చేసుకున్నాం, చక్కటి అనుభవాలు విన్నాం. మళ్ళీ చక్కటి ప్రవచనంతో అందరి అనుభవాలు తీసుకుంటూ మనకు పిఎంసి ప్రణాళిక మరి రూపకల్పనకి మనం చక్కగా నాంది పలుకుతూ మరి ఆనంద్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాలని కోరుతూ గట్టిగా చెప్పకూడదు ఆనంద్ గారికి. మెడిటేషన్ ఎలా ఉంది? గట్టిగా చెప్పట్లు కొడదాం గణేష్ గారికి. మార్నింగ్ మెడిటేషన్ ఎలా ఉంది? గణేష్ టీం ప్రతి బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్లో ఎంతో అద్భుతంగా మనతో ధ్యానం చేయిస్తున్నారు. ఆ తర్వాత వారి పాటలు, గణేష్తో పాటు వచ్చినటువంటి ఇంకొక 2 మాస్టర్స్ ఎంతో చక్కటి సహకారంతో మనల్ని అందరినీ ఉర్రూతలోగిస్తున్నారు మెడిటేషన్లో. ఆ 2 మాస్టర్స్ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. అండ్ మనకు గ్రాటిట్యూడ్ అన్నది ఆధ్యాత్మికతలో చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. అవునా కదా? అవునా కదా? మనం ఇలా ఇక్కడ కలవడానికి కారణం పత్రి సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత పత్రి సార్ అంటేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మన పంట పండింది. ఒకసారి మనందరం లేచి నిల్చొని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గరిమెల్ల వెంకట రమణ శాస్త్రి సిద్ధాంతి గురువు గారు మన కోరికను మన్నించి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ గురువు గారు, అడగగానే కోరికను మన్నించినందుకు. నిన్న ధ్యానయోగం గురించి ఎంత విస్తారంగా మనం తెలుసుకున్నామో గురువు గారి దగ్గర నుంచి చెప్పనలవి కాదు. ఈరోజు ధర్మం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఒక మనిషికి అంధత్వం అనేది వస్తే ఆ అంధత్వంలో ఎంత అజ్ఞానమైనటువంటి చేష్టలు చేస్తారు మనుషులు, ఎంతటి జ్ఞానం ఉన్నప్పటికీ అనేది గురువుగారి ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్న హనుమంతరాజు సార్ మేమంతా వెళ్ళి గురువుగారిని కలిసినప్పుడు ఆయన అంధత్వం అనేటువంటి ఒక టాపిక్ మాట్లాడితే అది గుండెల్లోకి ఇంకిపోయింది. అంటే మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత ధ్యానం ఉన్నప్పటికీ ఎంత ఎరుకతో జీవించాలి అసలు. సో అది విన్నప్పటి నుంచి గురువుగారిని అదే
ఇందాక అడగడం జరిగింది. ఈరోజు మనం ఆ ధర్మం గురించి, జ్ఞానం ఉన్నప్పుడు కూడా అంధత్వం మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందో ఆ విషయాలను మనం గురువుగారి దగ్గర నుంచి తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ గురువు. సభాయ నమః. నేను బయటికి వెళ్ళాలి, మళ్ళీ 20 నిమిషాలు నాకు ఫ్లైట్ ఉంది. అందుకని అసలు సమయం అంటే ముందు ఫిక్స్ అయితే కానీ ఈ మీ కార్యక్రమం గురించే ఉన్నాను నేను. ఆయన కోరారు, వాళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు, ఓ మంచి కార్యక్రమం జరుగుతోంది, ఓ మంచి మెసేజ్ సమాజానికి ఇవ్వచ్చు అని. ఎప్పుడు మనిషి నేను గొప్పవాడిని అనుకున్నప్పుడు అతను తప్పకుండా సమాజాన్ని నాశనం చేస్తాడు. నేనే గొప్పవాడిని అనుకుంటే. కృష్ణ భగవానుడు రాజ్య పరిపాలనలోకి వచ్చాక యాదవులకి అపారమైన గర్వం పెరిగింది. ఎవడైనా మనకు సంబంధించిన వాడు, ఎవడైనా ఓ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, నా వెనకాల ఎవడున్నాడో తెలుసా, ఒక్క ఫోన్ చేస్తే ఏమవుతావో తెలుసా, ఇన్ని మాటలు వస్తాయి ఒక్క వ్యక్తి ఉంటే. కానీ ఈ యాదవ సంఘం వెనకాల ఉన్నటువంటి వాడు ఎవడు అంటే పరమాత్ముడు. అందుకని వాళ్ళ గర్వం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, సప్తమహర్షులు జపం చేసుకుంటూ వస్తుంటే వాళ్ళని వేళాకోళం చేయాలి అనేది దాకా వెళ్ళిపోయింది.